హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక కప్పు అటుకులతో పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పునుగులు అయితే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఎప్పుడు బియ్యపిండితో ఇలా పునుగులు కాకుండా ఒక్కసారి ఇలా అటుకులతో ట్రై చేయండి. ఎప్పుడు ఇదే విధంగా చేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా చేసిన పునుగులు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టీ టైమ్ స్నాక్గా లేదంటే బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకొని తినచ్చండి. అంత టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటే 4-5 తినేస్తారు, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా ఉండే అటుకులతో పునుగులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. కొలతలు మీరు గిన్నె గ్లాసు దేనితోనైనా తీసుకోవచ్చండి. ఇక నేను 1 కప్పు అటుకులు తీసుకొని దానిలో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో కాస్త అటుకులు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక నేను 5 నిమిషాల్లో చూడండి అటుకులు తొందరగానే నానుతాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ అటుకుల నుంచి వాటర్ తీసేసి ఈ అటుకులను దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ పునుగులు అయితే. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటాయండి. ఇక్కడ నేను 1 కప్పు, ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో సగం మైదా సగం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, 2 కూడా సమానంగా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మూత పెట్టేసి. చూడండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కూడా మనకు కాస్త పలుకులు పలుకులుగా ఉంటాయండి అటుకులు. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మొత్తం బ్యాటర్ని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పునుగులు అయితే ఇట్లా ఫ్లఫీగా చాలా బాగా బోండాల్లాగా వస్తాయండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి ఆకులు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2-3 తీసుకున్నాను. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఒక 2 కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర 1/4 కప్పు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకుంటే బోండాలు బాగా వస్తాయండి. మళ్ళీ ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పునుగులు అంత బాగా వస్తాయండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఎప్పుడైతే బోండాలు వేసుకుంటామో అప్పుడే మనము 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు గుల్లగా బాగా వస్తాయండి పునుగులు అయితే. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా సోడా వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. లోపల వరకు మంచిగా వేగి పిండి పిండిగా ఉండవు. ఇలా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బోండాల్లాగా వేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పునుగులు వేయడానికి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి.
నేను ఇక్కడ మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం సైజులో వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్నగైనా వేసుకోవచ్చు, పెద్దగైనా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో మంట ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని బోండాలను వేసుకోవాలండి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలాగనే ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెల్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని పునుగులను వేసుకోవాలండి. వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో మొత్తం పునుగులను 1 బై 1 వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసి పెడతారండి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ అటుకులతో పునుగులు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చట్నీ అవసరం కూడా ఉండదండి, అంత బాగుంటాయి. ఇక్కడ నేను ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నాను. తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత సాఫ్ట్గా బాగా వేగినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.